క్రైస్తవులు ఇప్పుడు రోడ్డెక్కారు. పాస్టర్ ప్రవీణ్ కేసులో విచారణ వేగవంతం చేయాలంటూ వాళ్ళు అక్కడ డిమాండ్ చేస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళనకరంగా మారింది. ఒక్కసారి పరిస్థితి ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. రాజమండ్రిలో ఉద్రిక్తంగా మారింది. వందలాది మంది అక్కడికి చేరుకున్నారు. వందలాది మంది పాస్టర్లు, దాంతోపాటు క్రైస్తవులు అక్కడికి చేరుకోవడంతో ఒకసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి రాజమండ్రి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎస్, మీరు చూడొచ్చు ఆదిరెడ్డి వాసు కూడా అక్కడికి చేరుకున్నారు, ఎమ్మెల్యే. ఒకసారి అక్కడ పరిస్థితి చూద్దాం. రైట్, ఒకసారి చూస్తున్నారు. వీ వాంట్ జస్టిస్ అంటూ వాళ్ళు అక్కడ నినాదాలు చేస్తున్నారు. ఇదే ఘటనకు సంబంధించి కేఏ పాల్ కూడా అక్కడికి చేరుకున్నారు. కాస్త ఉద్రిక్తంగా మారింది. కటింగ్ అక్రాస్ లైఫ్. ఒకసారి రాజమండ్రి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఆందోళనకరంగా కనిపిస్తోంది వాతావరణం. పాస్టర్ ప్రవీణ్ పగడాలైతే మృతదేహం అయితే పోస్ట్ మార్టం అయితే నిర్వహించారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉధృత వాతావరణం నెలకొంది. ప్రస్తుతం కేఏ పాల్ గారు కూడా చేరుకున్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఎలా చూడాలి మృతిపైన? ఎలా చూడాలి మృతిపైన? ఎటువంటి అనుమానాలు ఉన్నాయి? అనుమానాలు కాదు, మా ఇన్వెస్టిగేషన్లో కన్ఫర్మ్ అయిపోయింది ఇది హత్య అని. అందుకే నేను వచ్చాను. ఇమీడియట్గా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయిస్తాం. ఇది నేను టేకప్ చేశాను. ఇక్కడ పోలీసులు ఏంటి, డాక్టర్స్ ఏంటి, పోస్ట్ మార్టంలో ఇది యాక్సిడెంట్ కాదు అని నిన్న ఓ సీనియర్ పోలీస్ ఆఫీసరే చెప్పి, ఇప్పుడు దాని గురించి నేను మాట్లాడను అన్ని చూసిన తర్వాత. ప్రమాదం జరిగినట్టుగానే పోలీసులు భావిస్తున్నారు. సీసీ కెమెరాలో కూడా అదే జరిగింది. ఇదేం లేదు, ఇది యాక్సిడెంట్ కాదు, ఇది హత్య అనే ఒక తీర్మానానికి మేమైతే మా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో తేలిపోయింది. సో ఇప్పుడు మీడియాతో ఇది మాట్లాడే టైం కాదు. నేను మాట్లాడతాను. ముందు కొంచెం మంది పెద్దలు కలిసి లేట్ అవడానికి కారణం ఏంటంటారు? ప్రధానంగా ఎవ్వరు ఏమి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. గాడ్స్ పవర్ ఉంది నాతో. గవర్నమెంట్ కూలిపోద్ది. ప్రెసిడెంట్ రూలింగ్ తీసుకొచ్చేస్తాం. పిచ్చి అసలు వేస్తే సహించేది లేదు. దిస్ ఇస్ కేఏ పాల్. అర్థమైందా? చూడొచ్చు. ఇది ఈ హత్యలు వెంటనే మానుకోవాలి. ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి. ఎవరు చంపారు, ఎలా చంపారు, ఎక్కడ చంపారు, ఎందుకు చంపారు, ఎవరు దీన్ని చంపించారు, ఇలాంటివన్నీ ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. ఇప్పటికే తేలిపోయి ఉంటుంది. నేను ఎఫ్ఐఆర్ అయిందా లేదా రిపోర్ట్స్ అన్నీ ఆల్రెడీ నేను నిన్న మెసేజ్ పెట్టాను సీఎం గారికి. గౌరవంగా ఆయన యాక్షన్ తీసుకోకపోతే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ మేము తీసుకుంటాం. సనాతన ధర్మ పవన్ కళ్యాణ్ హైకోర్టులో నిన్న సుప్రీంకోర్టు ఆర్గ్యుమెంట్ చేశాను. ఇప్పుడు హైకోర్టులో ఆర్గ్యుమెంట్ చేసి వస్తున్నాను. చూస్తున్నాం. ఇది ఇప్పుడైతే ఇక్కడికి చేరుకున్నారు. ఏదైతే ఇక్కడ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం ఏదైతే మార్చరీ గది ఉందో, మార్చరీ గదికి అయితే కేఏ పాలు ఇప్పుడు చేరుకున్నారు. అలాగే తన కుటుంబ సభ్యులు కొంతమంది రావడం జరిగింది. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున క్రైస్తవ సంఘాలు ఒక పక్కన ఆందోళనలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇది యాక్సిడెంట్ కాదు, ఇది ప్రధానంగా హత్య అంటూ వాళ్ళ ఆరోపణలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు, కేఏ పాల్ ప్రముఖ వర్తమానకులు ఎవరైతే ఉన్నారో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ అయితే ఇక్కడికి చేరుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. అలాగే ఏ విధంగా జరిగింది, అసలు ఏటి విషయం అనేది కూడా ఇక్కడ అధికారులు, పోలీసు అధికారులతో కూడా మాట్లాడి తెలుసుకునేందుకు మార్చరీ గది లోపలికి కేఏ పాల్ వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రధానంగా అయినా కూడా క్లియర్గా చెప్తున్నారు, ప్రభుత్వ వైఫల్యం అంటూ పలు ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఇది ఇప్పటికే నిర్ధారణ అయింది. దీనిపై విచారణ అయితే ఇప్పటికే పోలీసులకి అయితే నిర్ధారణ అయిపోయినట్టుగా పూర్తి అధికార సమాచారమే రావాలంటూ ఆయన అయితే సంచలన వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. కేఏ పాల్ పోలీసులతో మాట్లాడుతున్నటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. ఆయన పోలీసులతో మాట్లాడుతున్నారు. ప్రకాష్, కుదిరితే ఒక్కసారి మైక్ దగ్గర పెట్టే ప్రయత్నం చేయండి. ఒక అరగంట క్రితమే మొదలైనటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో
ఇప్పుడైతే వాళ్ళు కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, విజువల్స్ మీరు చూస్తున్నారు. కేఏ పాల్ అక్కడికి చేరుకున్నారు. పోస్ట్ మార్టం జరుగుతున్న హాస్పిటల్కి చేరుకున్నారు. అక్కడ పోలీసులతో మాట్లాడుతున్నారు ఆయన. దాంతోపాటు పాస్టర్లు కావచ్చు, లేకపోతే క్రైస్తవ ప్రతినిధులు కావచ్చు, వాళ్ళందరూ అక్కడికి చేరుకున్నారు. ఇటు కేఏ పాల్తో వాళ్ళు మాట్లాడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇటు ప్రవీణ్ పగడాల ఆ మరణానికి కారణం ఏంటి? ఇది సాధారణ మరణం కాదు, దీని వెనకాల ఇది హత్య అంటున్నారు కేఏ పాల్. తమ ప్రాథమిక విచారణ అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇది హత్య అంటూ కేఏ పాల్ చెప్పుకొస్తున్నారు. కానీ ఇది సహజ మరణంగా, అంటే యాక్సిడెంట్ కారణంగానే ప్రమాదం జరిగిందని కూడా పోలీసులు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ కాన్వర్సేషన్ మీరు చూస్తున్నారు. ఇటు కేఏ పాల్తో అక్కడ క్రైస్తవ ప్రతినిధులు మాట్లాడుతున్నారు, పోలీసులతో మాట్లాడుతున్నారు. ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. వందలాది మంది పాస్టర్లు, దాంతోపాటు వేలాది మంది క్రైస్తవులు అక్కడికి చేరుకున్నారు. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేది లైవ్ లో కట్టి ఉంటారు. ప్రకాష్, ఎస్, అక్కడికైతే ప్రముఖ వర్తమానికులు ప్రజాశాంతి అధ్యక్షులు కేఏ పాల్ అయితే చేరుకుని ఇక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్పై మరిన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఇక్కడ కొంతమంది స్థానిక దైవజనులు కూడా ఇక్కడికి చేరుకుని దీనిపై ఏం జరుగుతుంది మరిన్ని వివరాలు అయితే తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఇక్కడ చెప్పండి ఫాస్ట్ గారు, దీనిపై ఎటువంటి అనుమానాలు అనుకుంటున్నారు? దీని మీద అయితే మాకు అనుమానం ఉందండి. ఇది యాక్సిడెంట్ కాదు, ఇది ముమ్మాటికి హత్యే. అలాంటి బోధకులు మాకు ఎన్నడూ దొరకరండి. ఎవరైతే దీనికి పాల్పడ్డారో వారికి కఠిన చర్యలు తీసుకోవాలి. అది గనక హత్య అని తేలితే మాత్రం ఎవరు ఊరుకునేది లేదు సార్. తగిన యాక్షన్ మేము తీసుకుంటాం సార్. థ్యాంక్ యూ. ప్రసాద్ రెడ్డి గారు సార్, చెప్పండి ఏంటి సార్ ఈ ఘటన ఏ విధంగా చూడాలంటారు? సార్, ఆల్రెడీ నిన్నటి నుంచి మీడియాతో మాట్లాడుతూనే ఉన్నాం. సో ఈరోజు కూడా అదే చెప్తున్నాం. అది యాక్సిడెంట్లా మాకు అనిపించలేదు, అనుమానాస్పదంగా ఉంది అని చెప్పాం. అదేవిధంగా రాశారు. సో అక్కడ ఆ సీన్ ఏదైతే ఉందో, యాక్సిడెంట్ జరిగిన సన్నివేశం ఏదైతే ఉందో, అక్కడ పరిస్థితులు యాక్సిడెంట్ జరిగినట్టుగా మాకు కనబడలేదు.